అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఈ గాజు పూస పగిలితే నా గుండె పగిలి ముక్కలైపోతుంది అనుకున్నాడు రవి. అందాల షోకేస్లో ఉన్న దాన్ని చూస్తూ కూర్చున్నాడు. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ధారగా ముక్కు మీద, మూతి మీద, గడ్డం కింద నీరు. రవి తుడుచుకోలేదు. వారం క్రితం ముచ్చటపడి షోకేస్లోని గాజు పూసను తీసి చూస్తూ ఉంటే చెయ్యి జారి టేబుల్ మీద పేపర్ వెయిట్ మీద పడి ఒక పక్క చిన్న ముక్క విరిగి దూరంగా దొర్లిపోయింది. రవి గుండె కలుక్కుమంది. దొర్లిన ముక్క వెతికి క్విక్ ఫిక్స్తో అతికించాడు. అతుకు కనిపిస్తూ ఉంది. అయినా అఖండంగా ఉంది. అతుకు కలిగిస్తూ ఉంది. ఆ రోజు సుమతి గుండె నొప్పి అంది. హాస్పిటల్లో చేరిస్తే పరీక్షలు చేశారు. బైపాస్ సర్జరీ చెయ్యాలి అన్నారు. ఈ వారమంతా ఆమెను ఆపరేషన్కు సిద్ధం చేశారు. థియేటర్లోకి తీసుకుపోవడానికి సుమతిని సిద్ధం చేస్తూ ఉంటే ఆమెను చూడలేకపోయాడు రవి. ఐసీయూలో ఉన్న సుమతిని చూడడం కష్టంగా ఉంది. డాక్టర్లు, నర్సులు, రోగులు, విజిటర్లు ముందు ఏడుస్తూ ఉంటే అతడి పిల్లలు చూడలేక రవిని హోటల్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. రూంలోకి వచ్చినప్పటి నుంచి గాజు పూస చూస్తూ కన్నీరు మున్నీరవుతూ కూర్చున్నాడు రవి. కొడుకు తోడుగా కూర్చున్నాడు. రవి తనకు గుండె నొప్పి వస్తుందేమో అనుకున్నాడు. పెద్ద కూతురు తల్లితో ఉంది. మాటిమాటికి సెల్లో మాట్లాడుతూనే ఉంది. ఈ గాజు పూస 50 ఏళ్ల నుంచి తన దగ్గర భద్రంగా ఉంది. అది అంగుళం పొడవు కూడా ఉండదు. పావు అంగుళం కూడా వెడల్పుండదు. గుండ్రంగా ఉంటుంది. దాని పొడుగున పెద్ద రంధ్రం ఉంది. అక్కడ కన్ను పెట్టి చూస్తేనే దాని అందం. లోపల ఎన్నో రంగులు. గుండ్రప్పుతూ చూస్తూ ఉంటే సప్త వర్ణాలు నీలవర్ణాలుగా మారుతూ కనబడతాయి. ఎప్పుడు కూడా ఒక్కసారి కనిపించిన రంగుల కలయిక మళ్లీ కనిపించదు. కన్ను ఉన్న చోట వల్లనో, చూసే చూపు వల్లనో, స్థానం, సందర్భం, సమయం, కలయిక వల్లనో కోటి రంగుల కూడలిగా అది కనబడుతుంది. రవి దాన్ని ఎన్నోసార్లు చూశాడు. ఎన్ని చిత్ర విచిత్ర రంగుల ప్రపంచాలు కళ్ల ముందు పరుచుకునేవి. చూసిన ప్రతిసారి పరమ ఆనందంగా రంగుల చక్రాల భ్రమణాలు కళ్లకు నూతన సౌందర్యాలు అతికించేవి. జీవితాంతం దాన్ని చూసుకుంటూ కాంతి వలయాలుగా, రీళ్లుగా తిరిగే రంగుల లోకాలు చూసి పులకించిపోయేవాడు రవి. రవి దుఃఖంగా ఉండడం వల్లో, కన్నీళ్లతో కళ్ళు స్నానం చేస్తుండడం వల్లో, కళ్ళు తెప్పలై కన్నీటి మీద తేలిపోవడం వల్లో పూస బెజ్జం సరిగ్గా కనిపించడం లేదు. రంధ్రంలో దృష్టి నిలవడం లేదు. గాజు పూసలో కన్నీరు ప్రయాణం చేసి పూస పూడుకుపోయింది. ఏ వెలుతురు అందులో ప్రవేశించడం లేదు. గాజు పూస రంగుల ప్రపంచం పంచిపెట్టడం లేదు. ఏ అందమూ లేదు, ఏ రంగు లేదు. రవి కన్నీరు మున్నీరవుతున్నాడు. గాజు పూస తనకెంత ప్రాణమో అమ్మకు తెలుసు. పెళ్లికి ముందు నీకు గాజు పూస లాంటి అమ్మాయి కావాలా, మల్లె మొగ్గలాంటి అమ్మాయి కావాలా అని అడిగింది. పూలన్నింటిలో మల్లెకున్న పరిమళం ఏ పువ్వుకు లేదని రవి భావన. మల్లె సుగంధంతో ముక్కు గిల్లుతుంది, ముక్కు పిండుతుంది, ముక్కు పుటాలకు నృత్యం నేర్పుతుంది, నాసిక అంతర్భాగంలో నాట్యం చేస్తుంది, ఊపిరితిత్తుల్ని ఊపూపి వదులుతుంది, ప్రాణవాయువును ప్రసాదించే ఊపిరితిత్తులకు ప్రాణం పోస్తుంది, ఉత్సాహం ఇస్తుంది, ఉర్రూతలూగిస్తుంది. కళ్ళు మూసుకుని మల్లె సువాసన పీలిస్తే ఊర్ధ్వలోకాలు దిగి వస్తాయి. స్వర్గం కనిపిస్తుంది. మల్లెలు సువాసనకే కాదు, స్వరూపానికి ఆనవాళ్లు. మల్లెలు మాలలై, జడల్లో ముడుల్లో దండలై, మెడల్లో అందాలై, గుడుల్లో పూజలై, పూలోడ సరాలై, పందిరి మంచం ద్వారాలై, పట్టు పరుపుల మీద పూల పడవలై, తలల్లో విచ్చుకుంటున్న మల్లెలు, మెడ మీదకి జారే సరాలు, తలలో చీకటిని వెలిగించే సూర్యకిరణాలుగా, చంద్రకిరణాలుగా, చలువ పందిళ్లుగా, వెలుగు వేదికలుగా, పరిమళ లోకాలై, సుగంధ రాయబారులై, జ్ఞాపకాల మీది మంచు పల్లకీలై, మధురోహాల మందిర అందాలై, అనంతాలై, తెల్లని దిగంతాల సుందరాలై, సువాసన సుందర సుదూర స్వప్న లోకాల సంచారులై, మనసును మురిపించే మల్లెలు తనకెంతో ప్రాణం. మల్లె మొగ్గ ఇష్టమా, గాజుపూస ఇష్టమా చెప్పడం కష్టమే. ఈ రెండిటితో రవి పరిచయం అతి బాల్యం నుంచి కొనసాగుతూ స్నేహంగా, అన్యోన్య మైత్రిగా కొనసాగుతూ వచ్చింది. బాల్యంలో పెళ్లి ఊరేగింపుల్లో పూలోడలు, పూసలోడలు వచ్చేవి. పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకును కూర్చోబెట్టి
అన్ని వీధుల్లో రాత్రంతా ఊరేగించేవాళ్ళు. వాళ్ల మెడల్లో మల్లెపూల మాలలు మాత్రం దండిగా, మెండుగా, గుండెల నిండుగా వేసేవాళ్లు. పూల విందు వాళ్ల ముక్కులకు మాత్రమే కాదు, వీధికంతా విందే. పూలోడ పరిమళంలో ఊరంతా తెప్పతేలి ఆడేది. ఊరేగింపులో పాల్గొన్న వాళ్లంతా సువాసనలో ఈదులాడేవాళ్లు. రాత్రంతా పరిమళ స్నానం. ఇంట్లో పెరటి నిండా మల్లెలు, గుండు మల్లెలు, సన్నజాజులు విరగబూస్తూ ఉండేవి. తల్లి తల ఎల్లవేళలా పూలబుట్టలా ఉండేది. ఆమె తిరిగే ఇల్లంతా పూల సువాసనలో మునిగిపోయేది. పూలల్లో మల్లెసాగు గంపల కొద్దీ పూలు, బస్తాల కొద్దీ నగరానికి తరలింపు. పొలం నుంచి ఇంటికి నిత్య పరిమళం నడిచొచ్చేది. పొలం రాయబారాలు ఇంటికి తెచ్చేవి. కాని సంవత్సరం పొడుగునా మల్లెలు అంత విరివిగా ఉండేవి కావు. మండే ఎండలకు మల్లెలకు ఎంత స్నేహమో! ఎండలు పెరిగితే మల్లెలు పెరిగేవి, ఎండలు తగ్గితే మల్లెలు తగ్గేవి. మల్లెలు లేనప్పుడు సన్నజాజులే సంతర్పణ. ఎప్పుడూ మల్లెలు కావాలి అనిపించేది. ఎప్పుడో ఉండేవి, ఎప్పుడూ ఉండేవి కావు. మల్లె మొగ్గ ఎంత మంచిదైనా, ఎంత పొడుగు లావు ఉన్నా, ఎంత పరిమళం ముక్కుకు దానం చేసినా రోజంతా ఉంటే గొప్ప. రెండో రోజుకు పరిమళం మిగిల్చి తాను అదృశ్యమవుతుంది. సుగంధంతో స్నేహం మాత్రమే మిగిలి ఉంటుంది. అది ఒక జ్ఞాపకమైపోతుంది. ఒకరోజు మల్లె, 2 రోజులు పరిమళం. ఏ మల్లె ఎంతో కాలం దగ్గరుండేది కాదు. గాజుపూస అట్లా కాదు. 50 ఏళ్ళు వెంటే ఉంది. రంగుల లోకాలు చూపిస్తూ ఉంది. కంటికింపో గుండెకింపో పూలు పూస రెండూ కలిగిస్తున్నాయి. అయితే పూస వెంటే ఉంది. ఎక్కడ పెడితే అక్కడే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వీలుగా ఉంది. రెండూ కావాలి. అమ్మ ఒక్కటే కోరుకోమంది. మల్లెల్ని కన్నా మహారాణి అమ్మ. ప్రతిరోజు మల్లెల్ని తల మీద ప్రతిష్ఠించే దేవత ఆమె. ఆమె ఇష్టం. మల్లె మొగ్గనిచ్చినా, గాజుపూస తెచ్చినా తనకు సంతోషమే. తల్లికి తగ్గ తనయుడు తాను. తల్లి కోరుకునే కోడల్ని ఎన్నుకోగలిగాడు. ఊరేగింపులో పూలోడ నుంచి మల్లె మొగ్గ తుంచి తెచ్చి దాచేవాడు. రెండో రోజు పారేసేవాడు. పూసలోడ నుంచి గాజు పూసలు తెచ్చేవాడు. అవి చాలా కాలం వెంట ఉండేవి. ఆ గాజు పూస తనతో ఎంతో కాలం నుంచి ఉంది. అలా మల్లె మొగ్గ ఉండగలదా? ఒక్కరోజైనా దాని జీవితం ధన్యమే. కలకాలం ఉండాలి అనుకుంటే కష్టమే. సుమతి జీవితాంతం పరిమళం పంచింది. భార్యగా భర్తకు భద్రలోకాల సుఖశాంతలు ప్రసాదించింది. పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఇంటి పని వంట పని చేసింది. ఉద్యోగంలో 10 మందికి సంతోషం కలిగించింది. వాళ్లను విద్యావంతుల్ని చేసింది. ప్రపంచ పౌరుల్ని తన చేతుల మీదుగా సాగనంపింది. తన కొడుకులు కూతుళ్ళు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగులై, మంచి సంసారులై, మంచి పిల్లల తల్లిదండ్రులై బ్రతికేటట్లు చూసింది. భార్యగా, తల్లిగా, అధ్యాపకురాలిగా అలుపు లేకుండా, విరామం లేకుండా కష్టపడింది. ముఖం మీద చిరునవ్వు మల్లె మొగ్గ పరిమళంలా పాకుతూ ఉండేది. చెరిగిపోని నవ్వును ముఖం లాకర్లో ముయ్యకుండా ఉంచేది. దుఃఖం దరిచేరనివ్వలేదు. కన్నీళ్లకు నిరంతరం వీడ్కోలు పలుకుతూ, దరహాసానికి స్వాగతం పలుకుతూ, నిరంతరం ప్రతిక్షణం జీవించి సుఖిస్తున్నట్లు కనిపించి, నలిగిపోయి తొందరలో వృద్ధాప్యం ముంగిట్లోకొచ్చి, గుండె నొప్పి బాధ బయటికి రాకుండా కాలం కళ్యాణ తిలకం దిద్దుతూ వచ్చిన సుమతి ఆపరేషన్ థియేటర్లో ఉంది. ఏమవుతుంది? ఈ మల్లె మొగ్గ మళ్లీ పరిమళం వడ్డించాలి. ఈ మల్లె మొగ్గ పువ్వు కాకుండా మొగ్గగానే ఉండాలని రవి ఆశ. రవి కళ్ళ ఎదుట గాజుపూస షోకేస్లో భద్రంగా ఉంది. ఎన్నిసార్లు చూసినా ఏ రంగు కనిపించలేదు. తీసి మళ్లీ చూద్దామంటే భయం. రంగుల లోకాల చక్రాల దొర్లింపులుంటాయో ఉండవో. తీస్తే వణికే చేతుల్లో ఉంటుందో, జారుతుందో, పడుతుందో, బద్దలవుతుందో భయం. బయటికి తీయలేడు. చూడకుండా ఉండలేడు. చూపు నిండా కన్నీరు, గుండె నిండా సముద్రం. సముద్రంలో తేలియాడుతున్న గుండె అలలు కళ్లల్లో నుంచి చిమ్మించి కొడుతున్నాయి. ఆగకుండా కన్నీరు. రవి చిన్నతనంలో ఊరేగింపుల్లో పూసలోడ తళుకులు, కాంతి చక్రాలు, వెలుతురు తరంగాలు రాత్రంతా జిగేలు జిగేలు మంటూ ఉంటే దాని వెంటే తిరిగేవాడు. చూచిన కొద్దీ చూడబుద్ధి పుట్టేది. తిరిగిన కొద్దీ తిరగాలి అనిపించేది. నిద్ర వచ్చేది కాదు. కాళ్ల నొప్పులుండేవి కావు. పూసల కాంతి తనను కట్టిపడేసేది. పలుపు తాడుతో దూడను
కట్టుగొయ్యకు బందీని చేసినట్లు వెలుతురు తాడు, రంగుల తాడు, తళుకుల తాడు పూసలోడకు రవిని కట్టేసేవి. అతడికి మరేదీ ముఖ్యం కాదు. రంగు రంగులుగా, గుత్తులు గుత్తులుగా పూసల సరాలు, పెట్రోమాక్స్ లైట్ల వెలుతురులో కాంతుల గోళాలు, గోళీలు చెల్లా చెదురు కావడం అద్భుత దృశ్యం. తాను దాన్ని మర్చిపోలేడు. ఆ వెలుగుల అలలు కలకాలం తన హృదయంలో కదులుతూ ఉంటాయి. ఆ జ్ఞాపకాల ప్రతినిధి గాజుపూస. రవికి చిన్ననాడు పెళ్ళంటే మల్లెపూల వాసనే. ఎక్కడ ఎప్పుడు మల్లె పరిమళం ముక్కును లొంగదీసుకున్న వధూవరులే కనిపిస్తారు. మల్లె వాసన నడిచి జారులో వచ్చిన పెళ్లి వధూవరులు శోభనం గది గుర్తుకొచ్చి గుండె మెత్తపడి రబ్బరైపోతుంది. స్పాంజిలాగా మారుతుంది. అది తన చైతన్యం సమస్తం పీల్చుకుంటుంది. రవికి బుద్ధి తెలిసిన నాటి నుంచి పై చదువులకు పట్నం చేరిందాకా చాలా పెళ్లిళ్ళు, ఊరేగింపులు ఉన్న ఊర్లో పొరుగుర్లలో చూశాడు. అన్ని పెళ్లిళ్లలో మల్లె సువాసన ఉండేది. పూసల కాంతి వలయాలు ఉండేవి. బ్యాండు మేళంతో, పెట్రోమాక్స్ లైట్ల వెలుతురు, వానలేని రాత్రుల్లో గాజు పూసల తళుకులు, మల్లెపూల మధుర పరిమళాలు కలగలిసిపోయేవి. మల్లెపూలు చూస్తూ ఉంటే గాజు పూసల రంగుల ప్రపంచం, గాజు పూసలు చూస్తూ ఉంటే మల్లెల మహా పరిమళ ప్రపంచాలు ముక్కును గుద్దుతూ ప్రవహించేవి. రాగా రాగా మల్లెపువ్వు రంగుల లోకాలు చూడసాగింది. గాజుపూస మంచి సుగంధం వెదజల్లుతూ వచ్చింది. ఇంతకాలం షోకేస్లో ఉన్న గాజుపూస పరిమళ ప్రపంచాలు పరవశంగా అందించింది. ఇప్పుడది రాట్నమే కాదు, సుగంధ సుందర స్వప్నం. గాజుపూస సువాసననిస్తుంది. గదిలో ఉన్న పూస సువాసన కోసం అలమటించిపోతూ ఆశగా చూస్తున్నాడు. అమ్మ గాజుపూస లాంటి మల్లెమొగ్గని, మల్లెమొగ్గ వంటి గాజుపూసని వెతకటం కోసం చాలా కష్టపడింది. గాజుపూస దొరికినా మల్లెమొగ్గ చేసుకోవచ్చు, మల్లెమొగ్గ దొరికినా గాజుపూస చేసుకోవచ్చు. అంతా మన చేతుల్లో ఉంది, అదృష్టంలో ఉంది. నిజానికి తనకు మల్లెమొగ్గే దొరికిందో, గాజుపూసే దొరికిందో కానీ షోకేస్లో పరిమళించే గాజుపూస ఉంది. రంగులు చిమ్మే మల్లెమొగ్గలా ఉంది. అక్కకు ఫోన్ చేయి నాన్నా. అక్కేం చేస్తుంది నాన్నా? అమ్మ ఎలా ఉందో నాన్నా? అమ్మ బాగుంటుంది నాన్నా. సుమతి తన జీవితం పొడుగునా సప్తవర్ణాల హరివిల్లుల సామ్రాజ్యాలు సృష్టించింది. పెళ్ళైనప్పుడు ఒక రంగు, కాపురానికి వచ్చినప్పుడు ఒక రంగు, నెల తప్పినప్పుడు ఒక రంగు, పిల్లలు పుట్టినప్పుడు ఒక రంగు, వార్చి వడ్డిస్తూ ఒక రంగు, రాత్రి పడుకోబోయే ముందు ప్రసన్నమైన, ప్రశాంతమైన, పవిత్రమైన, ప్రభా సంపన్నమైన, విలాసంగా, వినూత్నంగా, అతి సుందర వర్ణ సమ్మేళనంతో ప్రకాశించిన సుమతి అందని ఎత్తులో ఆకాశం అంచుల్ని పట్టుకుని ఊపుతున్న ఇంద్రధనస్సులాగా ప్రకాశించేది, పరిమళించేది, పరవశించేది, పరవశింపజేసేది. చిన్నప్పుడు పూసలోడల్లోంచి దొంగలించి జేబులో దాచుకున్న పూసల కాంతులు, పరిమళాలు, సంగీతం శరీరాన్ని తాకుతున్నట్టుగా ఉండేది. తన నిక్కరు జేబులో ఒక పాట, ఒక పరిమళం, ఒక దృశ్యం కలిసి దాచినట్టు అనిపించేది. తనకి ప్రత్యేకంగా తెలిసిన రంగుల పరిమళ స్వప్నం తనను వెంటాడుతూ ఉండేది. ఆ కలకు ఆకలి లేదు, నిద్ర లేదు, దాహం వెయ్యదు. ఆ రోజుల్లో రవి నేల మీద నడిచేవాడు కాదు, ఆకాశంలో తేలిపోయేవాడు, గాలిలో పరిగెత్తేవాడు, ఊహల్లో ఊరేగేవాడు. తనకు కాబోయే రాబోయే భార్య రంగుల పరిమళాల సంగీతాల సమ్మేళనంగా ఊహించుకునేవాడు. పెళ్ళయి 50 ఏళ్లైనా కాలం ఎలా గడిచిందో రవికి గుర్తులేదు. కమ్మని చెదరని కలలాగా సాగిపోయింది. ఏ ఒడిదుడుకులు లేవు. బతుకు పడవ నిండు నదిలో అలవొకగా సాగిపోయింది. ఆమె సమస్య కాలేదు, ఏ సమస్య రానియలేదు. నలుగురు పిల్లల బొమ్మల్లాగా పెరిగారు, ముద్దుగా చదువుకున్నారు, మంచి జీవితాలు పొందారు, పిల్లా జిల్లాలతో చల్లగా ఉన్నారు. ఇంత కష్టం తనకెప్పుడూ రాలేదు. రవి కళ్ళు వర్షించసాగాయి. కొడుకు కళ్ళు తుడిచాడు. అమ్మకేం భయం లేదు, డాక్టర్లు సమర్థులు, మీరంటే ప్రేమ, పరీక్షలు బాగా చేశారు, ఏర్పాట్లు బాగున్నాయి, సమస్య ఏమీ ఉండదు, సర్ది చెప్తూనే ఉన్నాడు కొడుకు. అమ్మ లేకపోతే నేను బ్రతకలేను నాన్నా, బావురుమని ఏడ్చాడు రవి. కొడుకు ఓదారుస్తున్నాడు. తండ్రి పసిపిల్లవాడయ్యాడు. కొడుకు తండ్రి అయ్యాడు. తండ్రిని సముదాయిస్తున్నాడు. ఎన్నడూ ఏడవని తండ్రి ఏడుస్తూ ఉంటే కొడుకు తట్టుకోలేకపోయాడు. అమ్మకేమీ కాదు, బైపాస్ సర్జరీ, ఇప్పుడు ముళ్ళు తీసినంత చిన్న ఆపరేషన్. ఇది పెద్ద ఆస్పత్రి,
డాక్టర్లు విదేశీ విద్యా సామర్థ్యం పొందినవాళ్లు. ఏ సమస్య లేదు, రాదు. విజయవంతంగా ఆపరేషన్ జరుగుతుంది. ఇంకా 25 ఏళ్లు అమ్మే గుండెకు దోకాలేదు అని ధైర్యం చెప్పాడు. మీరు విన్నారు కదా. మీరు భయపడవద్దు. మీరు మాకు ధైర్యం చెప్పాలి. మీరే బేలగా అయితే ఎలా? కొడుకు ఏమేమో చెప్తూనే ఉన్నాడు. రవిని సుమతి ఆలోచనలో నుంచి మరల్చటానికి కొడుకు చెప్తున్న మాటలవి అని తెలిసిన ఓదార్పుగా ఉన్నాయి. షోకేస్లో గాజుపూసను చూస్తూ ఉంటే అవాంఛితం జరుగుతుందేమోనని గుండె అల్లకల్లోలం అవుతూ ఉంది. పూసలోడల గాజుపూసలు తెంచడం తప్పేమో. తెలియక చేసిన తప్పు, బాల్య చేష్ట. తెలిసి చెయ్యలేదు. తన తప్పు తనకు శిక్ష వేస్తుందా? రవికి భయం కలగసాగింది. దొంగిలించిన ఎన్ని పూసలో జేబులో వేసుకుని తిరిగేవాడు. ఎక్కడ పడిపోయాయో. ఇదొక్కటే మిగిలి ఉంది. మీసం మొలిచి ఎత్తు పెరిగి నిక్కర్లు పోయి ప్యాంట్లొచ్చినప్పుడు ఆ జేబుల నుంచి ఈ జేబుల్లోకి బదిలీ కావడంలో ఎన్నో పోయినా ఇదొక్కటే మిగిలి ఉంది. దీన్ని తాను పోగొట్టుకోలేదు. జేబులో ఉంటే నలిగి పగిలిపోతుందేమోనని కంపాస్ బాక్స్కి మార్చాడు దాన్ని రవి. వృద్ధలేఖిని ఇనుములికి పొలిస్తే పగిలిపోతుందేమోనని అమ్మ చిరిగిన మక్మల్ జాకెట్టులో చుట్టి తన బట్టల పెట్టెలో పెట్టుకున్నాడు రవి. ఏది తగిలి పడుతుందోనని తనకు కొన్న మొదటి వాచి షోకేసులో నాటి నుంచి నేటిదాకా దాన్ని దాచి ఉంచాడు. సుమతి శోభనం గదిలోకొచ్చినప్పుడు తాను ఆమెతో మాట్లాడిన మొదటి మాట గాజుపూస. ఆమె సంతోషంగా చూసింది. దాన్ని చూపించాడు. చాలాసేపు చూసింది. రంధ్రంలోకి చూసింది. తానే భద్రంగా కేసులో పెట్టి పూల మధ్య పెట్టింది. ఇంద్రధనుస్సు చూశావా అని రవి అడిగాడు. ఎన్ని రంగులో అంది. గాజు మల్లెల పరిమళం పంచిపెడుతుంది. నీకు పెట్టిందా అంటే ముక్కు కట్టింది అంది. గాజుపూసను రవి కంటే అపురూపంగా సుమతి చూసుకోసాగింది. దాన్ని దాచుకోవడం మాత్రం రవి పనే. యువతీ యువకులుగా వధూవరులై ఒకటై చిలక గోరింకలై అందమైన దంపతులై తల్లిదండ్రులై తాత అవ్వలై శరీరం వార్ధక్యాన్ని పూసుకు తిరుగుతున్న గుండెలో చిన్ననాటి గుసగుసలు వింటున్న యువతీ యువకుల వంటి సుమతి రవుల్ని చూసి కన్ను కొట్టి నవ్వసాగింది గాజుపూస. ఏ అని వాళ్ళనడిగితే మీరిద్దరూ ముసలోళ్ళు అంది. మరి నువ్వో అంటే 30 ఏళ్ల వయసు దేవతను అంది గాజుపూస. నువ్వు దొంగలించిన గాజుపూసలు పడిపోకపోతాయా? పగలకపోతాయా? పారేసుకోకపోతావా? నా గుండె కోత పెడతావా? నీ గుండె కోత పడకపోతుందా? నా ఏడుపు తగలకపోతుందా? నువ్వు ఏడవకపోతావా అని పూసలోడలు ఏకమై తాను తెంచిన పూసల్ని పూలని గుర్తుకు తెచ్చుకుని నాటి నుంచి నేటిదాకా శపిస్తున్నట్లుగా ఉన్నప్పటికీ మొదట్లో లెక్క చెయ్యనివాడు ఇప్పుడు శాపం తగులుతుందేమోనని భయపడుతున్నట్లుగా ఉన్నాడు. మల్లె మొగ్గను తల్లో దాచుకున్నట్టు, మధుర గీతం మనస్సులో భద్రం చేసుకున్నట్లు, సుందర దృశ్యం కళ్లల్లో నిలుపుకున్నట్లు, అందమైన కళ ఆత్మానందంలో నిలుపుకున్నట్లు గాజుపూసను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు రవి. పగలకుండా చూశాడు. పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. ఆభరణాలు అలంకారాలు అడ్డురాని ప్రేమ అనురాగం ఆత్మీయత అనుబంధం మధ్య ఉంచాడు. పిల్లలు చూసినా వాళ్ల చేతల్లో పడకుండా పాడు కాకుండా దాచాడు. అలుపెరగని ఆనందంతో దాన్ని ఆలింగనం చేసుకునేవాడు. కష్టం కలగని తృప్తితో పూసను పూజించాడు. సుడులెత్తే ఉర్రూతల ఆవేశాన్ని ఆత్మీయ సౌందర్యం కావించుకుని దాన్ని సంరక్షించాడు. కాలం తెచ్చే మార్పులు గాజుపూసలో కనిపించసాగాయి. రంగు తగ్గినట్లు భ్రాంతి, వెలసిపోయినట్లు భ్రమ, నునుపు తెలుపు మెరుపు తగ్గుతున్నట్లు సందేహం, రేగడి ధూళి గరువు దుమ్ము కొట్టుకున్నట్లుగా ఉంటే శుభ్రంగా దాన్ని తుడిచేవాడు, కడిగేవాడు, ఆరబెట్టేశాడు, దాచిపెట్టేవాడు. రంగు తగ్గినట్లుగా వాసన మాయమైనట్లుగా అనిపించినప్పుడల్లా గాజుపూసను పక్కన పెట్టి భార్య దగ్గరకు పోయి అవసరాలు చూసి అవకాశాలు పరికించి ఆత్మీయత వెలుబుచ్చి అనురాగం అందించి గాజుపూస పర్వం రంగు పూర్వ పరిమళం పంచేటట్లు చేస్తూ ఉండేవాడు రవి. కాని ఈ మధ్య ఏమీ చెయ్యలేని అసక్తుడయ్యాడు. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. తుమ్మి దగ్గి జ్వరము అని తలనొప్పి అని ఎరుగని భార్య గుండె నొప్పి అంటే గుమిలిపోయాడు. కోలుకోలేకపోయాడు. గాజుపూస పూర్తిగా రంగులు తగ్గి పరిమళాలు కోల్పోయింది. దాన్ని చూస్తుంటేనే భయం.
ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగొస్తూ ఉంటే పూలోడలు పూసలోడలు కలిసొచ్చి ఆ రంగుల గాజు పూస పగల్లేదా, జారిపోలేదా, రంగు తగ్గలేదా, వాసన మాయం కాలేదా అని అడిగినట్లు భ్రమ కలిగింది. వేగంగా ఇంటికి రాగానే అమ్మను హాస్పిటల్కి తీసుకుపోవాలి అని పిల్లలు సిద్ధమవుతున్నారు. అందరూ కలిసి ఆస్పత్రికొచ్చారు. సుమతికి గుండెపోటు. చిన్నప్పుడు తను ఎన్నో కలలు కన్నాడు. పెళ్లి కూతురు పక్కన కూర్చొని పూలోడలోనో పూసలోడలోనో ఊరేగాలి అనుకున్నాడు. కుదరలేదు. గుర్రం మీద ఊరేగింపు ఉంటుంది అనుకున్నాడు. అదీ లేదు. గ్రామ్ఫోన్ రికార్డు పాటలతో, డాన్సులతో, కారులో మొరవని పెట్రోమాక్స్ లైట్ల మధ్య ఊహించుకున్నాడు. ఊహ నిజం కాలేదు. పెళ్లి ఇంటి దగ్గర జరగలేదు. బంధువులు రాలేదు. ఎవరి తల్లిదండ్రులు లేరు. మిత్రులంతా 10 మంది. వాళ్ల సమక్షంలో పెళ్లి. రవి తల్లిదండ్రులు పేదింటి పిల్ల వద్దన్నారు. సుమతి తల్లిదండ్రులు కులం పట్టింపులు తెచ్చారు. చివరికి ఊరి తల్లిదండ్రులు ఇష్టపడకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సుమతి సన్నం పల్చన. ఊపిరి లేనట్లు ఉండేది. కాని శరీరం నిండా బలమే. కడ్డీ బలం. ఇనుము ముక్కలో కరగడం మొదలైతే మంచు ముక్క. ఇంటి పనుల్లో, వంట పనుల్లో ఆడమనిషికి మగమనిషి తోడు కావటం సుమతి నమ్మలేకపోయేది. గట్టు గొయ్య చుట్టూ తిరిగే లేగదూడలాగా భర్త తన చుట్టూ తిరుగుతూ ఉంటే మొదట నమ్మలేకపోయి తర్వాత నమ్మి, చూసి, అనుభవించి, ఆనందించి, పరవశించిపోయేది సుమతి. మొదట్లో ఎవరిది రాకపోకలు లేకపోయినా బంధువులు క్రమంగా రాసాగారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వచ్చి చూసి ఆనందించిపోసాగారు. అమ్మానాన్నలొచ్చి ఆశీర్వదించే స్థితికి కలిగించింది. ముత్యాలు, రత్నాల్లాంటి నలుగురు పిల్లల్ని ఆదరంగా, ఆప్యాయంగా అందరూ చూసుకోసాగారు. ఆ రోజుల్లో గాజు పూసలో ఎన్ని రంగులో, ఎంత పరిమళమో, ఎంత అందమో, ఎన్ని కలలో, ఎన్ని కళలో. కాఫీ కావాలా నాన్నా? కావాలి నాన్నా. కొడుకు కాఫీ ఇచ్చాడు. తండ్రి తాగుతూ తాగలేక పక్కన పెట్టి ఆపరేషన్ అయ్యుంటుందా అని నిట్టూర్చాడు. ఏడుపు గొంతులోకి తన్నుకొచ్చింది. సక్సెసా అని ఏడ్చేశాడు. హాస్పిటల్కి పోదాం నాన్నా. పోదాం నాన్నా. అక్క ఫోన్ రాని. అప్పుడే ఫోన్ వచ్చింది. కూతురు కాదు, ఎవరో మిత్రుడు. సానుభూతి కూడా సహించడం కష్టమే. తండ్రిని ఉత్సాహపరచడానికి తమ పోషణ, తమ క్రమశిక్షణ, తమ చదువులు, తాము ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దబడడం చెప్పి ఆనందంతో కొడుకు పరవశుడవుతూ ఉంటే సుమతి గుర్తుకు రాసాగింది రవికి. తమ పిల్లలు, వాళ్ల చదువులు, ఆటపాటలు, తాతను చేసిన రోజు తలుచుకోవడం చెప్తూ ఉంటే ముచ్చటగానే ఉంది. కానీ సుమతి ఎలా ఉందో అని అనిపిస్తూ ఉంది. రవి షోకేస్లో నుంచి భద్రంగా గాజుపూసను వెలుపలికి తీశాడు. సున్నితంగా తుడిచాడు. సుకుమారంగా ఊదాడు. భయం నయంగా గాజుపూస బెజ్జంలో నుంచి గుండెల గాలి అంతా ఊదాడు. పూసలో నీటి చెమ్మ కొట్టుకుపోవటమే కాక గుండె గాలి వేడికి లోపలి చెమ్మంతా ఆరిపోయింది. తడబడుతున్న కంటిని తుడుచుకున్నాడు. అద్దుకున్నాడు రవి. గుండె నిబ్బరం చేసుకున్నాడు. గుండె లోపల నుంచి వెలికి ఉరికే నీటికి ఎక్కడో ఆనకట్ట కట్టాడు. అయినా ముఖంలో దుఃఖం చీకటి నీడలు పరుచుకునే ఉంది. నెమ్మదిగా కంటి దగ్గర పెట్టుకున్నాడు. అటూ ఇటూ తిప్పాడు. ముఖంలో చీకటి నీడలు చెదిరిపోసాగాయి. గాజుపూసను కంటి దగ్గర చకచకా దొర్లించినట్లు తిప్పాడు. ముఖం మీది చీకటి తెరలు మాయమయ్యి ఉషోదయం తెలిరేఖలు కమ్ముకున్నట్లుగా ఉంది. బాల్యంలోని ఉత్సాహంతో గాజుపూసను తిప్పి తిప్పి చూసినట్లు మళ్లీ మళ్లీ చూశాడు. ముఖం వెలిగిపోసాగింది. గుండె నిండా గాలి పీల్చుకున్నాడు. గాజుపూస అందించే గాలి అంతా వదలకుండా గుండెల్లో భద్రం చేసుకోవటానికి అన్నట్లుగా పీల్చుకున్నాడు రవి. తండ్రి ముఖం చూసి సంతోషపడ్డాడు కొడుకు. కొడుక్కి గాజుపూస ఇచ్చి మల్లె పరిమళం ఎలా ఉంది చెప్పు అన్నాడు రవి. కొడుకు గాలి పీల్చి మత్తుగా అన్నాడు, రంగుల ప్రపంచాల ఆ వర్ణాలు చూడు, అమ్మ ముఖం చూడు. గాజుపూస రంధ్రం దగ్గర కన్ను పెట్టి చూసి హరివిల్లు నర్తనశాల, అమ్మ నవ్వుతూ ఉంది అన్నాడు కొడుకు. తండ్రి గాజుపూస తీసుకుని ఊది తుడిచి కేసులో పెట్టి దాన్ని ప్యాంటు జేబులో పెట్టుకుని అన్నాడు, ఆపరేషన్ అయిపోయింది, విజయవంతంగా జరిగింది. అమ్మను థియేటర్ నుంచి ఐసీయూకి తీసుకొస్తున్నారు. లే పద పోదాం, అమ్మను చూడాలి, మాట్లాడాలి. తండ్రి నవ్వు ముఖం వెలుగుతూ ఉంది. గాజుపూస పగలదు, నా గుండెకు భయం లేదు అనుకున్నాడు రవి. ఫోన్ మోగింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.